సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ఇసుక పాలసీ విధానంతో రాష్ట్రంలో ప్రగతి బాట పట్టనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నూతన ఇసుక పాలసీ విధానానికి స్వాగతం పలుకుతూ ముందుగా 7 రోడ్ల కోడెలలో దివంగత మహానేత ఎన్టీ రామారావు, దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రంనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలతో ఇసుక కొరత నెలకొని నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారని, పనులు లేక వేలాది మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో నిబంధనలు మార్చి ప్రజలందరికీ ఇసుక లభించేలా చర్యలు చేపట్టిందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తెచ్చిందని అన్నారు. దీంతో అందరికీ ఉపాధి కలగనుందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లోనే ఉచిత ఇసుక పాలసీ విధానం అమలులోకి తెచ్చి కార్మికులకు, సామాన్య మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్ నుండి పాత బస్టాండ్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా డప్పుల సందడితో టీడీపీ నాయకులంతా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన రూరల్, గారమండల నాయకులు, కార్యకర్తలు, శ్రీకాకుళం నగర డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ ను శ్రీ సాయి స్పందన డిజిటల్ కమ్యూనికేషన్ ఎండీ దుప్పల వెంకట్రావు మంగళవారం నాడు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్గా బదిలీపై వచ్చిన స్వప్నిల్ దినకర్ పున్కర్ ను ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి స్వాగత శుభాకాంక్షలు అందజేశారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధిలో కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా ఉన్నతికి దోహదపడే వివిధ అంశాలలో దుప్పల వెంకట్రావు అందిస్తున్న సేవలను అక్కడే ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దుప్పల వెంకట్రావుకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో ఇదే తరహా తోడ్పాటు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు శాసపు జోగినాయుడు, ప్రశాంత్, సత్యనారాయణ, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలం దృష్ట్యా మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతి శుక్రవారం అందరూ విధిగా డ్రై డే పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులతో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో శుక్రవారంతో పాటు ప్రతి మంగళవారం తమ కార్యాలయం లేదా సంస్థల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున మంగళ, శుక్రవారాలలో నిర్వహించాల్సిన పనులపై ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రభుత్వ సూచనలను, సలహాలను పాటించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలలో పారిశుద్ధ్యం పర్యవేక్షించేందుకు ఆయా ఎంపీడీఓలు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. కాలువలను రోజు శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలని అన్నారు. నేటి చదివే రేపటి జీవితానికి మలుపని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జామి పద్మకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో హెచ్ఎం మాట్లాడారు. ప్రభుత్వం నిరక్షరాస్యతను నిర్మూలించడానికి చర్యలు తీసుకుంటుందని, అలాగే అవగాహన కార్యక్రమాలను నిర్వహించి బడి ఈడు పిల్లలను బడికి వచ్చేలా చేయడంలో మనమంతా కలిసికట్టుగా వ్యవహరించి నిరక్షరాస్యత లేకుండా చూడాలని అన్నారు. బడి పిలుస్తోంది ప్రధాన లక్ష్యం 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం అని, కొంతమంది పిల్లలు బడి బయటే ఉండడం బాధాకరమని అన్నారు. పేదరికం కారణంగా కొంతమంది పిల్లలు ప్రమాదకర వృత్తులలో కొనసాగుతున్నారని, కొంతమంది పిల్లలు కుటుంబ వలసల కారణంగా బడి మానేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని బొందిలిపురం, గుజరాతీపేటల్లో జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు మంగళవారం మత్స్యావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు భక్తులు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్ర ఉత్సవంలో ఉన్న ఆంతర్యంను భక్తులకు అర్చకులు తెలియజేశారు. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నట్లు వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు
పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయా ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కోడి రామ్మూర్తి స్టేడియం పునః నిర్మాణం పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర పడినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పనులను గత ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు. స్టేడియం దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో పునః నిర్మాణ పనులకు రీటెండర్లు పిలవడం, అవి ఖరారు కావడం జరిగిందని వివరించారు. టెండర్లు ఖరారు కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ త్వరలోనే పనులు ప్రారంభించి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని గొండు శంకర్ చెప్పారు. భోగాపురంలో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో మంగళవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమీక్షించారు. నిర్మాణ పనులు చురుగ్గా జరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు వివరాలను తనకు తెలియజేయాలని కోరారు. ఈ ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, అందుకు అధికారులు కృషి చేయాలని కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. అధికారుల సమన్వయంతో పనులు చురుగ్గా సాగాలని సూచించారు. ఈ సమీక్షలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గజపతిరావు, నెల్లిమర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కర్రత్తు బంగారరాజు, జిల్లా కలెక్టర్లు మరియు ఎయిర్పోర్ట్ నిర్మాణ సంస్థల అధికారులు పాల్గొన్నారు. కార్యాలయాల్లో మహిళల లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే చట్టం మహిళలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు తెలిపారు. రాష్ట్రం న్యాయ సేవాధికార సంస్థ ఆదేశం మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లాలో గల హాస్పిటల్ సిబ్బందులు, ఫ్యాక్టరీస్, షాపింగ్ మాల్స్, ఇతర కార్మికులకు లైంగిక వేధింపులకు సంబంధించి చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కార్యదర్శి సన్యాస్ నాయుడు పలు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యాలయాల్లో మహిళలు గౌరవప్రదంగా పనిచేయడానికి గల హక్కుల రక్షణకు చట్టం ఉందని తెలిపారు. అలాగే పని సమయాల్లో వేరే అవసరాల కోసం బండి మీద వెళ్లేటప్పుడు హెల్మెట్ తప్పనిసరి అని అందరూ వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి సుదర్శన దొర, ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, డిప్యూటీ కమిషనర్ అజయ్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. నగరం మీదుగా ప్రవహిస్తున్న నాగావళి నది అభివృద్ధికి, సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన కార్పొరేషన్ కమిషనర్ చెల్లా ఓబులేసు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగావళి నది పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా వేగంగా అభివృద్ధి చేసేలా ప్రాజెక్టులను గుర్తించాలని అన్నారు. నిపుణుల కమిటీ, సలహాల కమిటీల ఏర్పాట్లపై నిర్దిష్ట ఉత్తర్వులతో రావాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే శ్రీకాకుళం నగరంలో నాగావళి నది వెంబడి ఉన్న విహార ప్రదేశాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గూగుల్ మ్యాప్ సహాయంతో నదీ తీర ప్రాంత వాస్తవ పరిస్థితులను కొద్దిసేపు అధ్యయనం చేశారు. తొలి విడతలో కోడి రామ్మూర్తి స్టేడియం వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ వరకు నాగావళి నదికి ఒకవైపు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఆహ్లాదకరమైన ఘాట్లు, కనీసం 15 నుండి 20 అడుగుల వెడల్పు గల నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని, సీటింగ్ బెంచీలు, గ్రీన్ కవర్ వంటి సౌకర్యాలు, విశాలమైన పార్కింగ్, అద్భుతమైన లైటింగ్ ఏర్పాటు చేసేలా ప్రాజెక్టుకు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. 4-5 కిలోమీటర్ల మేర తొలి విడత అభివృద్ధి పూర్తి చేసి మలి విడతలో పొన్నాడ బ్రిడ్జ్ నుండి డే అండ్ నైట్ వద్ద స్వర్గధామం వరకు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ ఓబులేస్తో పాటు నీటిపారుదల శాఖ ఎస్ఈ పొన్నాడ సుధాకర్, పబ్లిక్ హెల్త్ ఈఈ సుగుణాకర్ రావు, మున్సిపల్ ఇంజనీర్ గంగాధర్ రావు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం పీఎంపీ అసోసియేషన్ తరపున కింజరాపు రామ్మోహన్ నాయుడును సత్కరించి వారి సేవలను కొనియాడారు. పీఎంపీలను గుర్తించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రికి సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సింహన్న, సెక్రటరీ నక్క లక్ష్మీనారాయణ, ట్రెజరర్ కె జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంతో రాజకీయ దురుద్దేశంతో ఎంతో మంది జర్నలిస్టులపై అక్రమ కేసులను పోలీసులు బనాయించారని, కొన్ని పత్రికలు, ఛానల్స్ యాజమాన్యాల రాజకీయాల ఆసక్తి కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే చాలా మంది జర్నలిస్టులు బలి పశువులుగా మారారని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, రాష్ట్ర సీనియర్ నాయకులు బెండి నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధర్మారావు పాల్గొని మాట్లాడారు.
జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ శాఖ ప్రారంభించక ముందే టెక్కలిలో ప్రెస్ క్లబ్ ఉండేదని 1987లో యూనియన్ జిల్లా శాఖ ప్రారంభించినప్పుడు తొలి అధ్యక్షుడిగా టెక్కలికి చెందిన సీనియర్ జర్నలిస్టు పిఏ పంతులు ఎన్నికయ్యారు అని చెప్పారు. జిల్లాలోనే ప్రముఖమైన ప్రెస్ క్లబ్గా గుర్తింపు పొందిన టెక్కలికి యూనియన్ పరంగా చాలా గౌరవం లభించిందని చెప్పారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా బెండి నరసింగరావును ఎన్నుకున్నామని అన్నారు. చరిత్ర కలిగిన ఏపీడబ్ల్యూజే పతనాన్ని కొంతమంది కోరుకొని కొన్ని కుట్రలు చేసిన మూలాలు మర్చిపోలేని వారమంతా యూనియన్ను నిలబెట్టామని అన్నారు. ఈ నెల 28వ తేదీన పలాసలో జిల్లా 31వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జిల్లా మహాసభ జరిగేలోగా అన్ని నియోజకవర్గాల ప్రెస్ క్లబ్లో ఎన్నికల పూర్తి కావాలని పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వంలో జర్నలిస్టులు ఎంతో అన్యాయానికి గురయ్యారని, యూనియన్ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఆ ప్రభుత్వం కొన్ని రూపాల్లో అవమానించిందని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రితో యూనియన్ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని ప్రస్తుత సమాచార శాఖ మంత్రి పార్థసారథి హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్ ఈశ్వర్రావు, చింతాడ అప్పలనాయుడు, ఎంవి మల్లేశ్వరరావు, పలాస చౌదరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కోస్తా తీరం మీదుగా కొనసాగుతున్న ఆవర్తనం కారణంగా మంగళవారం ఏపీలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జయంతి వారోత్సవాల్లో భాగంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన జయంతి ఉత్సవాలను ఈ రోజు ముగించారు. ముగింపు సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు, ఇండియన్ రెడ్ క్రాస్ స్టేట్ వైస్ చైర్మన్ జగన్మోహన్ రావు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు సేవా దృక్పథ ఆలోచన ఉండడం ఎంతో అవసరమని, అదే భావితరాల సమాజ మార్పుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. రక్తదానం చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రం జ్ఞాపికను అందజేస్తూ వారిని అభినందించారు. ఎస్ఎఫ్ఐ అంటే విద్యార్థుల కోసం పోరాటాలు మాత్రమే కాకుండా సమాజ సేవకు ఎంతో పాటుపడిన సంఘముగా కొనియాడారు. దేశంలో అత్యవసర సమయాల్లో ఎంతో మంది రోగులు సరైన సమయంలో రక్తం అందక మరణిస్తున్నారని, ఈ కార్యక్రమాల ద్వారా అత్యవసర సమయంలో రక్త కొరత ఉన్నవారికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి చందు, బి హరీష్ మాట్లాడుతూ విద్యారంగంలో ఉండే సమస్యలపైన, విద్యార్థుల హక్కుల కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నాటి కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ డాక్టర్ శ్రీనివాస్ పాత్రో, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ రవీంద్ర, ఐక్యూఏసీ డాక్టర్ ఆర్ హరిత, వైస్ ప్రిన్సిపల్ ఎంవి సత్యనారాయణ, పవిత్ర గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ను జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు మంగళవారం ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్కు దుస్సాలువలతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేద్దామని జర్నలిస్టులకు కలెక్టర్ సూచించారు. ఏమైనా సమస్యలుంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. కలెక్టర్ను కలిసిన వారిలో పలు సంఘాల నాయకులు, శాసపు జోగినాయుడు, స్పందన టీవీ ఎండి దుప్పల వెంకట్రావు, రమేష్, సత్యనారాయణ, ఎల్ ప్రసన్న కుమార్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ నేతృత్వాన కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ మంగళవారం నాటికి 446వ రోజుకు చేరుకుంది. పేదలు, అన్నార్తులకు అండగా నిలుస్తూ ఆకలి తీరుస్తున్న గొండు శంకర్ అన్నా క్యాంటీన్ నేటితో 446 రోజులు పూర్తి చేసుకుంది. గత 445 రోజులుగా నగరంలోని 7 రోడ్ల కోడలి, పాత బస్టాండ్ ప్రాంతాల్లో నిత్యం వందలాది మంది అన్నా క్యాంటీన్ వద్ద ఆకలి తీర్చుకుంటున్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా, ఖర్చుకు వెనకాడకుండా రుచికరమైన, నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతోంది. ప్రభుత్వ అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించేంత వరకు అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని ఇచ్చిన హామీని శంకర్ నెరవేర్చుకుంటున్నారు. మహిళల అభ్యున్నతికై మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో చేయనున్న వివిధ కార్యక్రమాలకు సంబంధించి గోడ పత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అనుసరించి జిల్లా స్థాయి, మండల స్థాయి ప్రాజెక్టు పరిధిలో ఏడబ్ల్యూడబ్ల్యూ క్షేత్ర స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారిని బి శాంతిశ్రీ, నోడల్ అధికారిని మణెమ్మ, ఈవో
ఆదిలక్ష్మి, డీసీపీఓ కేవి రమణ, సీనియర్ సహాయకులు రామారావు, డిపిఏ మెట్ట మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 31వ డివిజన్ పరిధి మావూరు వీధి, బొంతావారి వీధుల్లో గల అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్, రాష్ట్ర జంగమ సాధికారక డైరెక్టర్ విభూతి సూరిబాబు పాల్గొని సీజనల్ వ్యాధులు గూర్చి వాటిని నివారణకు ఉన్న మార్గాలను సూచించారు. వారానికి ఒకరోజు డ్రై డేగా పాటించాలని, నీరు నిల్వ ఉంచకూడదని చెప్పారు. పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రానికి ఇన్వర్టర్ను బహుకరించారు. వారికి ప్రాజెక్ట్ అధికారి శోభారాణి, సూపర్వైజర్ కళ్యాణి, సూరిబాబులు అభినందించారు. అలాగే చిన్నారులకు రేషన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు జ్యోతి, జయకుమారి, సచివాలయ సిబ్బంది, హెల్త్ సిబ్బంది తదితరులు ఉన్నారు. పచ్చి కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చెట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనబడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి కిటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. నే వచ్చాను, చింతించాను, నింపాను. అక్కడికి వెళ్ళినా ఇక్కడ నింపడానికి రెడీగా ఉన్నాను. కన్నీటి బరువు కనురెప్ప మోయనంత, చింతన బరువు కడుపు కన్నీళ్లు అయ్యేటంత. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.